ఏబిఎన్ రాధాకృష్ణకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటి ఆ వార్నింగ్ అంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తిప్పిన స్టేషన్కి తిప్పకుండా తిప్పుతాం అన్నాడు. ఎదురుగా కూర్చున్న వాళ్ళంతా కూడా కర్తళ్ళ ధ్వనులు చేశారు. తాడేపల్లి నియోజకవర్గ వైసీపీ ప్రతినిధులట వాళ్ళంతా. తిప్పిన స్టేషన్కి తిప్పకుండా తిప్పుతాను అంటే అర్థం ఏంటి? పోలీస్ స్టేషన్కి అన్నమాట. అన్ని కేసులు పెట్టి అన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పుతాను అని బెదిరించాడు. దేనికి బెదిరింపు అంటే, రాధాకృష్ణ గారు మొన్న కొత్త పలుకు అని ఆయన కాలం ఉంది కదా, అందులో ఒక ఆర్టికల్ రాశాడు. దాని మీద అవుతున్న గొడవ అందరికీ తెలుసు. వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది అశ్లీలం అన్నారు. మహిళల మీద రాధాకృష్ణ వ్యాఖ్యానాలు చేశాడని చెప్పి అన్నారు. హైదరాబాద్లో వాళ్ళ ఆఫీసు ఎదుట గొడవ చేస్తామన్నారు గత 2-3 రోజులుగా. అసలు రాధాకృష్ణ ఏమన్నాడు? అంత అభ్యంతరకరమైనటువంటి అశ్లీలమైన భాష ఏం వాడాడు? వైసీపీకి ఆయన వ్యాఖ్యల మీద అంత కోపం రావడానికి కారణం ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకునే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన ఆ నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది పంచుకునేది తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్ పెట్టకూడదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తామని. సో రాధాకృష్ణ తప్పుడు మాటలు మాట్లాడాడు, ఆడవాళ్ళ మీద మాట్లాడాడు. దాని మీద మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కేసు పెడతారట. కేసు పెట్టి తిప్పిన స్టేషన్కి తిప్పకుండా తిప్పుతారట. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. ఇంతకీ యాక్చువల్గా రాధాకృష్ణ ఏమన్నాడు? ఆ మొత్తం కొత్త పలుకు వ్యాసంలో మెయిన్ పాయింట్ ఏమిటి? వైసీపీ వాళ్ళకి అభ్యంతరకరంగా అనిపించింది ఏమిటి? ఒకసారి చూద్దాం. రాధాకృష్ణ ఆర్టికల్లో మెయిన్ పాయింట్ ఏంటి? అమరావతిలో పనులు జరుగుతున్నాయి, అది రాజధాని అని చెప్పి పార్లమెంట్లో చట్టం కూడా అయింది. అయినా కూడా దాన్ని ఒప్పుకోని తత్వం జగన్మోహన్ రెడ్డిది. అది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తనకు తోచినట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట అంటాడు రాజధాని గురించి. ఓకే, ఆ పార్టీ వాళ్ళకేమైంది? ఆయన ఏదంటే దానికి తలవపడమేనా అనేది ఆయన లేవనెత్తినటువంటి అంశం. ఆర్టికల్లో ఆయన రాసినది చదువుతాను, వినండి. జగన్ రెడ్డి పందిని చూపి నంది అంటే అదే నిజమని, నందిని చూపి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్ళు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. ఆ పార్టీలో సొంత బుర్ర వాడుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. వైసీపీ నాయకులకు తోడుగా పీటీఎం బ్యాచ్ ఉండనే ఉంది. జగన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటే అదే రాజధాని అని ప్రచారం చేశారు. చాచా అదేమీ కాదు, 3 రాజధానులు అంటే ఎగిరి గంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మావిగన్ అంటే ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత గుజ్జు ఉన్న ఎవరైనా మావిగన్ అని జగన్ రెడ్డి నోటి వెంట వెలువడిన వికారాన్ని ఏవగించుకుంటారు అని రాశాడు. ఇదంతా పర్ఫెక్ట్లీ జర్నలిస్టిక్ రైటింగ్. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా సూటిగా చెప్తున్నాడు ఆయన. అభిప్రాయంతో కొంతమంది ఏకీభవించకపోవచ్చు, జగన్ గారు అసలే ఏకీభవించకపోవచ్చు, అది వేరే విషయం. ఆయన లేవరెత్తిన పాయింట్ అయితే కరెక్టే కదా. మీరు ఇప్పటి వరకు ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడారు.
దానికి వైసీపీలో ఉన్న నాయకులంతా కూడా తల ఊపుతున్నారు. ఒక్కసారి ఈ మాటలు వినండి. వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారి చేత చేయించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సెక్రటేరియట్ ని విశాఖపట్నానికి పంపించాలనేటువంటి నిర్ణయాన్ని మీరు ఎంతకాలం ఆపగలుగుతారు? మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారబోతుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. మీరు రాజధాని వచ్చి అమరావతి విజయవాడలో అక్కడే ఉండాలి అనేది జగన్మోహన్ గారు చెప్పారు. మీ అందరం కోరుతున్నది అక్కడే ఉండాలి, అక్కడే ఉంటుందని కూడా. విశాఖపట్నం మరి దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి, ఇక్కడ నుంచి పరిపాలన సాగాలని, మరి క్యాపిటల్ పెట్టాలని ఈ రికమెండేషన్స్ ని మరి ఇవాళ కమిటీ ఇవ్వడం జరిగింది. మావిగన్ అన్నారు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ఆలోచన, ఆయన వచ్చి మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా అటు గుంటూ బాగుంటుందని ఆయన తాలూకా అభిప్రాయాన్ని ఆయన చెప్పడం. ఏదైతే అమరావతి క్యాపిటల్ అని చెప్తున్నారో ఆ క్యాపిటల్లో పార్టీ యొక్క కార్యకలాపాలు కానీ అదేవిధంగా ఆయనకు అధికార నివాసం కానీ ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం క్యాపిటల్ ఏదైతే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ఆయన. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆప్షన్ బి అని చెప్పని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ మూడు అంటే దీంట్లో తప్పే ఉంది. ఇది ఇతర పార్టీలను అడ్డుకుంటున్నాయని చెప్తారు. ఎందుకు అడ్డుకుంటాయండి? మీ ఒకరి కాలంలో అయ్యేటువంటి పని ఇది. ఒక 50 సంవత్సరాలు కొనసాగించాల్సినటువంటి, ఒక 10 టర్ములు ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వాలు వచ్చి పూర్తి చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. మిగతా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలన అంతా విశాఖ నుంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రపోజల్ ఇచ్చారని అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఇస్తే ఇవ్వచ్చు. అందులో కూడా డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ ఉంది. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. టు విశాఖపట్నం విచ్ ఇస్ గోయింగ్ టు బి అవర్ క్యాపిటల్. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. అది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు, ఎప్పటికప్పుడు మార్చిన మాటలు. దాన్ని ఉద్దేశించే కదా ఆ రాధాకృష్ణ గారు రాసింది. అందులో ఆయన రాసిన దాంట్లో ఫ్యాక్చువల్గా ఏమైనా తప్పు ఉందా? అయితే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఒకటే ఏంటంటే, ఆయన రాసినవన్నీ చదివాను నేను, కానీ ఆ ABN టీవీలో ఇదే కొత్త పలుకుని వీడియో రూపంలో ఇస్తారు కదా, అందులో ఒక మాట అదనంగా ఉంది. ఆ తర్వాత తీసేసినట్టున్నారు. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నందంటే నంది, పందంటే పంది, ఏదంటే అది ఆయన పార్టీలో నాయకులు కూడా అంటారు అని కదా పాయింట్. దాని కంటిన్యూయేషన్గా ఒక మాట ఏమన్నాడంటే, ఆయన ఆ పార్టీలో నాయకుల్ని మీ భార్యలు కాదు అంటే దానికి కూడా తల ఊపుతారు అనేది రాశాడు. అది రాయాల్సిన అవసరం లేదనుకోండి. ఆయన చెప్పాల్సిన పాయింట్ ఏదో ఆల్రెడీ చెప్పాడు, కన్వే చేశాడు. ఆ భార్యల గురించి రాసిన మాట కొంచెం ఎక్సెసివే. అయితే అందులో తీవ్రమైన అశ్లీలం ఏదో ఉంది, అత్యంత దారుణమైన బూత్ ఏదో ఉంది, మహిళల మీద ఏదో అనరాని మాటలు అన్నాడు ఆయన అని చెప్పి దాన్ని ఏదో భూతత్వంలో చూపించడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. దాన్ని ఆల్రెడీ ఆ వెబ్సైట్లోంచి తీసేశారు కాబట్టి ఆ వాక్యాన్ని, అది పెద్ద విషయం కాదు. ఇందులో పెద్ద విషయం ఏంటి? రాజధానికి సంబంధించిన అంశం. రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు రోజుకొక మాట మాట్లాడుతున్నాడు. ఆయన రోజుకొక మాట మాట్లాడుతుంటే ఆయన వెంట ఉండేటువంటి నాయకులు కూడా దానికి భజన చేస్తున్నారు. వాళ్ళు కూడా మైండ్ అప్లై చేసి ఏది మాట్లాడడం లేదు అనేది అందులో పాయింట్. అది మాత్రం ఇండిస్ప్యూటబుల్ ఫ్యాక్టే కదా. వైసీపీకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ ఆర్టికల్ మీద వాళ్ళు ఆ ఆర్టికల్లో లేవనెత్తినటువంటి అంశాల మీద చర్చించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు అమరావతి అన్నమాట వాస్తవమా కాదా, ఆ తర్వాత విశాఖపట్నం అన్నమాట వాస్తవమా కాదా, 3 రాజధానులు అన్నమాట వాస్తవమా కాదా, ఇప్పుడు మళ్ళీ తాజాగా దాన్ని కూడా మార్చి మావిగన్ పేరుతోటి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిన మాట వాస్తవమా కాదా, ఆయన మాట్లాడిన ప్రతి మాటకి ఆయన పార్టీ వాళ్ళు కూడా వంత పాడిన మాట నిజమా కాదా? సో వాటి మీద చర్చిస్తే వైఎస్ఆర్సీపీ బాగుంటుంది. కానీ రాధాకృష్ణ ఏదో బెదిరిస్తే మేము వచ్చిన తర్వాత నీ మీద కేసు పెట్టి ఈ ఆర్టికల్ మీద పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతాము అని అంటే అసలు విషయం మరుగున పడుతుందా? రాధాకృష్ణ భార్యల గురించి ఒక మాట అన్నాడు కాబట్టి దాన్ని ఖండించవచ్చు వైఎస్ఆర్సీపీ, అంతవరకు తప్పేమీ లేదు. కానీ దాన్ని పట్టుకుని ఏదో పెద్ద ఘోర నేరంగా చిత్రీకరించి ఏదో నానా గొడవ చేయటం ఎందుకు అంటే, అసలు విషయం నుంచి మొత్తం చర్చని డైవర్ట్ చేయడం కోసం అనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఇంకొకటి ఏమిటంటే, ఒక మీడియా సంస్థని
దాని ఎండీని ఇంత డైరెక్ట్గా బెదిరించటం అంటే ఎవరేం చేస్తారు నన్ను అనేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే ఈ మాత్రానికే రాధాకృష్ణ ఏమీ భయపడ్డా అనుకోండి, రాధాకృష్ణ రాసిన ఆర్టికల్ మీద అయినా ఎవరు రాసిన ఆర్టికల్ మీద అయినా ఎవరైనా చర్చ పెట్టచ్చు, ఖండించవచ్చు, అందులో ఏమి సమస్య లేదు. కానీ ఫిజికల్గా దాడులు చేస్తూ ఉంటేనే అరాచకం అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది.